పెట్టుబడులు రాబట్టడమే ప్రధాన లక్ష్యంగా మంత్రి నారా లోకేష్ గారు దక్షిణ కొరియాలో పర్యటిస్తున్నారు. మూడవ రోజు పర్యటనలో భాగంగా కొన్ని దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో నారా లోకేష్ గారు అయితే భేటీ అయ్యారు. ప్రధానంగా అనేక దిగ్గజ కంపెనీలకు ప్రధాన కార్యాలయం దక్షిణ కొరియాలోని సియోల్లోనే ఉంటుంది. సో అలాంటి సియోల్లో నారా లోకేష్ గారు పర్యటిస్తున్న సందర్భంగా శాంసంగ్ కావచ్చు, ఎల్జీ కావచ్చు, హుందాయ్ కావచ్చు, అలాగే ఎపాక్ట్ కావచ్చు. సో ఇవన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా పేరున్నటువంటి బ్రాండ్స్. ఈ బ్రాండ్స్ అన్నీ మనం ఇన్న పేర్లే. సో శాంసంగ్, హుందాయ్ లేకపోతే ఎల్జీ అనేది ఎంత పెద్ద బ్రాండ్లో మన అందరికీ తెలుసు. సో అలాంటి సంస్థల ప్రతినిధులతో నిన్న నారా లోకేష్ గారు అయితే మాట్లాడటం జరిగింది. ఆయా సంస్థలకు చెందినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు కావచ్చు, ఇతర డెవలప్మెంట్కి సంబంధించినటువంటి యూనిట్లు కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో పెట్టాలి, ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాలని చెప్పి వాళ్ళందరినీ ఆహ్వానిస్తే వాళ్ళలో చాలామంది భారత్లో పెట్టుబడులు పెట్టే అంశాన్ని మేము పరిశీలిస్తున్నాం, దాన్ని ఆంధ్రప్రదేశ్లో పెట్టడానికి ఉన్న పరిస్థితులను మేము పరిశీలించి ఖచ్చితంగా అనుకూల పరిస్థితులు ఉంటే మేము అక్కడ పెట్టుబడులు పెడతామని చెప్పి నారా లోకేష్ గారికి హామీ ఇవ్వటం కూడా జరిగింది. అంటే ప్రపంచ దిగ్గజ కంపెనీలన్నిటినీ కూడా ఆంధ్రప్రదేశ్కు తీసుకొచ్చే ప్రయత్నం అయితే నారా లోకేష్ గారు చేస్తున్నారు. ప్రధానంగా మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, క్వాంటమ్ కావచ్చు, అలాగే సేవా రంగానికి సంబంధించి కావచ్చు, అగ్రికల్చర్ సెక్టార్లో కావచ్చు, ముఖ్యంగా కోస్టల్ కారిడార్ ఆంధ్రప్రదేశ్కి ఏదైతే భారీ తీర ప్రాంతం ఉందో దాన్ని ఉపయోగించుకుని పెట్టే పెట్టుబడులు కావచ్చు, వీటన్నిటి మీద కూడా నారా లోకేష్ అంటే కేవలం ఒక రంగానికే పరిమితం కాకుండా అన్ని రంగాలలో కూడా పెట్టుబడుల కోసం ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా దక్షిణ కొరియాలోని స్టార్టప్ కంపెనీలను నారా లోకేష్ గారు ప్రధానంగా ఫోకస్ చేశారు. 200-300 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టే ఏదైతే చిన్న చిన్న స్టార్టప్ కంపెనీలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఆంధ్రప్రదేశ్కు రావాలని చెప్పారు. ఆయన ఒకటే చెప్తున్నారు. సో స్పీడ్ కావచ్చు, స్టెబిలిటీ కావచ్చు, సర్వీస్ కావచ్చు, సో ఈ మూడు కూడా ఆంధ్రప్రదేశ్లో బలంగా ఉన్నాయి. ఒక్కసారి మీరు వచ్చి రండి, పరిశీలించండి, పరిశీలించిన తర్వాత మీకు అనుకూలంగా ఉందంటేనే మీరు పెట్టుబడులు పెట్టండి. ఈరోజు భారతదేశానికి వచ్చినటువంటి ప్రధాన పెట్టుబడుల్లో 25% పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కే వచ్చాయి. అమెరికా వెలుపల పెడుతున్నటువంటి తొలి గూగుల్ డేటా సెంటర్ ఆంధ్రప్రదేశ్లో పెడుతున్నారు. మొట్టమొదటి క్వాంటమ్ వ్యాలీ ఆంధ్రప్రదేశ్లో ప్రారంభం కాబోతుంది. అలాగే అనేక అతిపెద్ద స్టీల్ అయినటువంటి మెటల్ కంపెనీ ఆంధ్రప్రదేశ్లోకి రాబోతుంది. సో ఇలా ఒకటి కాదు, రెండు కాదు, అనేక కంపెనీలు ఆంధ్రప్రదేశ్కు వస్తున్నాయి. సో ఎందుకు వస్తున్నాయి, ప్రపంచ బ్రాండ్ కంపెనీలు ఎందుకు వస్తున్నాయి అంటే ప్రధాన కారణం అక్కడ పెట్టుబడులకు అనుకూల పరిస్థితులు అంటే మనం ఇప్పుడు కియా కార్ మనకు తెలుసు. సో అది కూడా ప్రధానంగా దక్షిణ కొరియా నుంచి వచ్చింది. ఆల్రెడీ అది మన ఆంధ్రప్రదేశ్లో ప్లాంట్ పెట్టింది, అక్కడ పనులు ప్రారంభించింది. ఈరోజు కియా ప్లాంట్ వల్ల అనంతపురం లేదా చుట్టుపక్కల ప్రాంత యువతకు ఎంతో ఉపాధి లభించింది అనేది మన అందరికీ తెలుసు. మన ముందు తిరిగే కియా కారు ఈరోజు మన దగ్గర తయారవుతుందంటే మనకు గర్వకారణం. అలాగే రేపు ఎల్లుండో రాయల్ ఎన్ఫీల్డ్ తన ఉత్పత్తి ప్రారంభించబోతుంది. అలాగే ఇప్పుడు మనం వాడే ఏసీలు కూడా ప్రధాన ఏసీలు రేపటి రోజున మన ఆంధ్రప్రదేశ్లో తయారు కాబోతున్నాయి. అలాగే ఎల్జీ కావచ్చు, హుందాయ్ కావచ్చు, వాటిని కూడా శాంసంగ్ కావచ్చు, వాటిని కూడా ఆంధ్రప్రదేశ్లో పెడితే ప్రపంచ బ్రాండ్లలో కూడా అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కు వచ్చినట్టుగా అవుతుంది. దీనికి సంబంధించి నారా లోకేష్ గారు ఒకటే సిద్ధాంతం, వీలైనన్ని ఎక్కువ పెట్టుబడులను ఆంధ్రప్రదేశ్కు తీసుకురావాలి. సింగిల్ విండో విధానం ద్వారా, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ద్వారా భారతదేశంలో మరే రాష్ట్రంలో లేనంత వేగంగా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు అనుమతిస్తున్నాం. ఆ ఫలితమే మొత్తం పెట్టుబడుల్లో 25% పైగా పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ కైవసం చేసుకుందని చెప్పి వాళ్ళందరినీ కూడా మెప్పించే ప్రయత్నం చేశారు. నారా లోకేష్ గారికి తగ్గినటువంటి అరుదైన గౌరవం ఏంటంటే ఈ శాంసంగ్ ఏదైతే ఉందో నారా లోకేష్ గారికి వెల్కమ్ పలుకుతూ ఒక డిజిటల్ పోర్టు మీద ఇక్కడ నారా లోకేష్ గారికి స్వాగతం కూడా పలికారు. దీనికి నారా లోకేష్ గారు ట్విట్టర్ వేదికగా వాళ్ళకి థ్యాంక్స్ కూడా చెప్పారు. సో వెల్కమ్ మిస్టర్ శ్రీ నారా లోకేష్ గారు, ఐటీ మినిస్టర్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి స్వయంగా శాంసంగ్ అంటే దక్షిణ కొరియాలోని సియోల్లో శాంసంగ్ హెడ్ ఆఫీస్ అక్కడ ఉండగా వాళ్ళే నారా లోకేష్ గారికి ఇలా డిజిటల్గా నారా లోకేష్ గారికి స్వాగతం పలకడం అనేది చిన్న విషయం కాదు. సో అంటే ఆంధ్రప్రదేశ్ పట్ల నారా లోకేష్ గారి పట్ల ఆ ప్రతినిధులు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు, వాళ్ళు ఆంధ్రప్రదేశ్ పట్ల ఎంత శ్రద్ధ చూపుతున్నారు అనడానికి నారా లోకేష్ గారికి పలికినటువంటి స్వాగతమే మనం ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. సో దీనికి సంబంధించినటువంటి వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. ఏపీలో శాంసంగ్ సిటీని ఏర్పాటు చేయండి.
ఎల్జీ, శాంసంగ్, హుందాయ్, అపాక్ట్ ప్రతినిధులతో మంత్రి నారా లోకేష్ భేటీ. దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా 3వ రోజు ఎల్జీ ఎలక్ట్రానిక్స్, అలాగే ఎల్జీ గ్లోబల్ స్ట్రాటజీస్, శాంసంగ్, హుందాయ్ మొబిలిటీ, అలాగే అపాక్ట్ కంపెనీ ప్రతినిధులతో లోకేష్ అయితే భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులపై ఉన్న అవకాశాల గురించి వారితో చర్చించారు. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ విస్తరణలో భాగంగా విశాఖపట్నంలో ఒక ఇంజనీరింగ్ సెంటర్ జీసీసీ ఏర్పాటు చేయాలని సంస్థ ప్రతినిధులను లోకేష్ కోరారు. అలాగే ఎల్జీ ఎలక్ట్రానిక్స్ గ్లోబల్ సీఈఓ, అలాగే ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియాకి సంబంధించినటువంటి సీఈఓతో కూడా లోకేష్ గారు అయితే భేటీ అయ్యారు. అలాగే శ్రీ సిటీ పరిసర ప్రాంతాల్లో డిస్ప్లే మాడ్యూళ్లు, సెన్సార్లు, పవర్ ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రాలపై ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని చెప్పి వాణిజ్య ప్రయోజనాల కోసం చిల్లర్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. ఈ ఏడాది చివరికి శ్రీ సిటీలో 5,000 కోట్లతో ఏర్పాటు చేసే 3వ యూనిట్ ద్వారా వాణిజ్య ఉత్పత్తులను కూడా ప్రారంభించాలని చెప్పి ఆయన అయితే కోరటం జరిగింది. సో తాజా ప్రతిపాదనలు అన్నీ కూడా మేము పరిశీలిస్తామని చెప్పి ఆ సంస్థ ప్రతినిధులకైతే లోకేష్ గారికి హామీ ఇచ్చారు. ఇక కాకినాడ పోర్టు సమీపంలో పాలిస్టెరిన్ తయారీ కేంద్రం ఏర్పాటు చేయాలని చెప్పి ఎల్జీ గ్లోబల్ స్ట్రాటజీ సెంటర్ ప్రతినిధులను అయితే లోకేష్ కోరారు. ఆ సంస్థ ప్రెసిడెంట్ దీనికి సంబంధించి మాట్లాడుతూ మూలపేటలో ప్రపంచ స్థాయి నాప్తా క్రాకర్ కేంద్రాన్ని ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని కోరితే దానికి ఆయన అయితే సుముఖంగా ఉన్నట్టుగా చెప్పారు. ఇక డేటా సెంటర్లు, రాష్ట్రంలో డేటా సెంటర్లు, సర్వర్ల తయారీ, సర్వీసింగ్తో కూడిన ఫుల్ ఏఐ కాంపాక్ట్ స్టాక్ను తీర్చిదిద్దే అంశాన్ని పరిశీలించాలని చెప్పి లోకేష్ గారు అయితే కోరటం జరిగింది. శాంసంగ్ సిటీని ఏపీలో నిర్మించాలని ప్రతిపాదించారు. శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ దక్షిణ కొరియా సీనియర్ డైరెక్టర్తో పాటు ఇతర ప్రతినిధులతో కూడా నారా లోకేష్ గారు అయితే భేటీ అయ్యారు. విశాఖపట్నంలోని ఒక క్లస్టర్ కేంద్రంగా కూడా మొబైల్ కోసం ఒక ఓఎస్టీఏ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పారు. అలాగే అమరావతి క్వాంటమ్ వ్యాలీలో 133 క్యూబిక్ ఐబిఎం క్వాంటమ్ సిస్టమ్ 2 పై కూడా పరిశోధనకు శాంసంగ్ విభాగాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ఆయన కోరారు. అమరావతిలో శాంసంగ్ హెవీ ఇంజనీరింగ్, దుగరాజపట్నంలో నౌక నిర్మాణ క్లస్టర్ అభివృద్ధి, శాంసంగ్ హెవీ ఇండస్ట్రీ నిపుణులను కూడా నియమించాలంటే ఒక రంగంలోనే కాదు. శాంసంగ్ అంటే మనం కేవలం టీవీ మొబైల్ అనుకుంటాం, కానీ అదే శాంసంగ్ అనేక రంగాల్లో తమ వ్యాపార కార్యకలాపాలు కొనసాగిస్తుంది. అందులో భాగంగానే హెవీ ఇంజనీరింగ్లో కావచ్చు, నౌకా నిర్మాణ క్లస్టర్లో కావచ్చు, లేదా ఇలా మనం మాట్లాడుకున్నటువంటి ఎలక్ట్రానిక్స్ పరికరాల్లో కావచ్చు, వీటన్నిటిలో కూడా పెట్టుబడులు పెట్టే అంశాన్ని వివిధ ప్రాంతాల్లో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పెట్టుబడి పెట్టే అంశాన్ని పరిశీలించాలని చెప్పి కోరటం అయితే జరిగింది. అలాగే ఈవీ సెమీ కండక్టర్లు, రాష్ట్రంలో ఈవీ సెమీ కండక్టర్ల హబ్బు ఏర్పాటును కూడా పరిశీలించాలని చెప్పి హుందాయ్ సంస్థను అయితే నారా లోకేష్ గారు కోరారు. తిరుపతి, అనంతపురం సమీపంలో ఈపీ కాంపోనెంట్ అండ్ బ్యాటరీ సిస్టమ్ తయారీ కేంద్రం, విశాఖపట్నంలో హుందాయ్ మోబీస్ అండ్ ఇంజనీరింగ్ విభాగాన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పారు. వాస్తవానికి ఈవీ అనేది రాబోయే రోజుల్లో విప్లవాత్మకంగా మారబోతుంది. ఇప్పుడిప్పుడే మనం ఈవీ కార్లు కావచ్చు, ఈవీ బైక్స్ కావచ్చు పెరుగుతున్నాయి. మీరు చూసే ఉండుంటారు. ఇప్పుడిప్పుడే రోడ్ల పక్కన ఈవీ స్టేషన్లు కూడా పెరుగుతున్నాయి. ప్రతి పెట్రోల్ బంకు ఒక ఈవీ స్టేషన్ ఏర్పాటు చేస్తుంది. ప్రతి రెస్టారెంట్ దగ్గర ఒక ఈవీ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ప్రైవేటు ప్లేసుల్లో కాఫీ షాపులు, టీ షాపులు వీటి దగ్గర కూడా అనేక ఈవీ కేంద్రాలను ఇప్పుడిప్పుడే ఏర్పాటు చేస్తున్నారు. అంటే భవిష్యత్తు మొత్తం కూడా ఈవీ ఎలక్ట్రానిక్ వాహనాల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ ఈవీ స్టేషన్ల ఏర్పాటు, దానికి సంబంధించినటువంటి బ్యాటరీల తయారీ కావచ్చు, ఇతర అంశాలను కూడా పరిశీలించాలని చెప్పి మంత్రి నారా లోకేష్ గారు అయితే కోరారు. సో పరిశోధన ఆవిష్కరణలకు కేంద్రం మాగోక్ స్పేస్ పార్క్ అని చెప్పి అక్కడ సియోల్లో నారా లోకేష్ గారు పరిశీలించిన తర్వాత అక్కడ అంటే అక్కడ జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు కావచ్చు నారా లోకేష్ గారు అయితే అభినందించడం జరిగింది. మొత్తంగా ప్రపంచ దిగ్గజ కంపెనీలైనటువంటి శాంసంగ్, ఎల్జీ, హుందాయ్, అపాక్ట్ లాంటి ప్రధాన కంపెనీ ప్రతినిధులతో భేటీ అయిన లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకైతే ఆహ్వానించారు. వాళ్ళందరూ కూడా పెట్టుబడులు పెట్టే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పి లోకేష్ గారు హామీ ఇచ్చారు. దీంతో దక్షిణ కొరియాలో ఉన్నటువంటి ప్రముఖ దిగ్గజ సంస్థలన్నీ కూడా రేపటి రోజున ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి.